పాలమూరు రైతుల గ్వాస తెలిసిన రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,000 కోట్ల రూపాయలే ఖర్చు చేసినా కనీస పనులు పూర్తి కాలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు రంగారెడ్డికి 1,583 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణకు నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేదో సినిమా గుర్తుకొస్తుంది నాకు. ఏదో సినిమా ఉంది, అది ఆ కమల్ హాసన్ హీరో ఉంటాడు. ఆ దాంట్లో ఒక పెద్ద నీకు ఉద్యోగం ఇస్తాపో అంటే ఆయన్ని పడుకోనియడు, లేవనియడు, బయటికి పోనీయడు, కూరగాయలు లేనియడు, లాస్ట్కి బాత్రూమ్ పోతుంటే బాత్రూమ్ కూడా స్వాతి ముత్యం సినిమా నాకు నిజంగా అనిపించేది. ఇదేది శంకరన్న సీఎం గారి ఇంటికి పోతే పాలమూరు రంగారెడ్డి అంటాడు, లేకుంటే లక్ష్మీదేవిపల్లి అంటాడు, ఏడపోతే అంటాడు. నేను ఒకసారి స్టడీ చేసిన ఈ మనిషికి ఇంత ఎందుకు పిచ్చి ఉందని. స్టడీ చేస్తే అప్పుడు అర్థమైంది వాస్తవంగా కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కంప్లీట్ కాకపోతే నాట్ ఓన్లీ వీర్లపల్లి శంకరనే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా కూడా తన జీవితంలో ఏదో ఒకటి కోల్పోయిండు అనేటువంటి మాట మాత్రం నిజంగా చెప్తా ఉన్నా. ఈరోజు అదృష్టం కలిసి వచ్చింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ, నల్లమల్ల బిడ్డ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గోస తెలిసిన వ్యక్తి, సేమ్ టైం ఏ పాలమూరు రంగారెడ్డిని చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని తొక్కిపడేసి ఏ పాలమూరు రంగారెడ్డి చూపించి ఈ పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలిచి గవర్నమెంట్ కూడా తెచ్చుకునే సందర్భాన్ని మర్చిపోయి, లేదా అంతకంటే ముందు ఈ పాలమూరుకెంచి ఈ పాలమూరు ఊరిలో మా ముఖ్యమంత్రి తీలకు అతీతంగా ఆనాడు రాజశేఖర రెడ్డి అయినా ఇల్లు ఇచ్చేటప్పుడు వీడు సిపిఎంఆ, సిపిఆ, బీఆర్ఎస్, బీజేపీ చూడలే. ఈరోజు కూడా రేవంత్ అన్న ఇల్లు ఇచ్చినప్పుడు, లేదా పొగులు ఇల్లు ఇచ్చినప్పుడు వీళ్ళు బీజేపీ, కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, ఇంకా ప్రజా సంఘాల చూడలే. ఎవడు పేదోడా అని చూస్తున్నాం, ఎవడు బర్కం కప్పులో చూస్తున్నాం. ఈసారి మళ్ళీ కొత్త విధానాన్ని తీసుకొచ్చినాం. ప్రతి నియోజకవర్గానికి 3,600 ఇళ్ళు కంప్లీట్ చేసుకుంటే ఇంకా 2,000 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 2వ విడతలు కూడా నిన్న క్యాబినెట్లో తీర్మానం చేయించినాం, శాంక్షన్ అయినాయి. కాబట్టి ప్రతి బీదవాడిని వెతికి ఇల్లు కట్టించినప్పుడు మన జీవితం సఫలీకృతం అవుతున్న విషయాన్ని మర్చిపోతుందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఓ పెద్ద మనసుతో మా అన్నను గెలిపించారు. ఒక్కసారి మీ అన్నను గెలిపించుకుంటే ఈరోజు లక్ష్మీదేవిపల్లి మీకు త్వరితగతిగా పూర్తి చేసే అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఇటువంటి నాయకులు ఉండడం బట్టే ఖచ్చితంగా ఒక బీసీ నాయకత్వం కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికక్కడ అధికార పార్టీలో ఉండుకుంటూ కూడా ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, మా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులగణన చేసి వారికి అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో కూడా ఒక స్థానాన్ని కల్పించాలనే ఒక సంకల్పంతో ఒక రెడ్డి బిడ్డ అయినా బీసీ బిడ్డ కాకుండా కూడా కులగణన చేసి ఈరోజు ఎవరెవరో ఎంతెంత ఉన్నామనేటువంటి ఒక ఎంపెరికల్ డాటా ద్వారా మాకు బీసీ కమిషన్ ద్వారా మాకు నంబరింగ్ ఇచ్చి ఆ నంబరింగ్ ద్వారా అన్ని అవకాశాలు కల్పిస్తున్న ప్రియతమ రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి గారికి ఆ అంశంలో మేము ఒక బీసీ ఎమ్మెల్యేలుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. చాలా సంతోషం అనిపించింది. అసెంబ్లీలో కులగణన జరుగుతూ ఉంటే ఒక బీసీ బిడ్డల్లాగా మేము లేచి మాట్లాడుతూ ఉంటే ఒక కులగణన ద్వారా వెనుకబడ్డ జాతులకు కొంత గొప్ప న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం ఖచ్చితంగా ఈసారి జరగాలని ఏ సంకల్పంతో ఉంటేమో ఆ సంకల్పంలో కార్యాచరణలో మేము లైవ్గా ఉండడము పాలమూరులో మేమిద్దరం బీసీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో ఎంత అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా త్వరితగతిన మార్పులు చేస్తూ ఉంటాయి. నేను ఈ యువకులకు తెలియజేస్తా ఉన్నా, ఈ పింక్ మీడియా ద్వారా ఏదైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ ప్రచారం నమ్మొద్దు. వాస్తవాలకు దగ్గరగా ఉండండి, వాస్తవాలను తెలుసుకుని. నేను ఇదివరకే చెప్పిన, ఇదే ప్రెస్ మీట్లో చెప్పిన, ఒకవేళ మేము పని చేయకుంటే కూడా నిలదీసి అడిగే హక్కు, అధికారం మీకు ఉంది. కాబట్టి మేము పనిచేయడానికే ఉన్నాం. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వెనుక ఏమేసుకుందాం అనేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. మా హయాంలో మేమేమైనా 4 మంచి పనులు చేసి ఆ మంచితనంతో 10 మంది నోట్లో మంచి అనిపించుకుందామనే ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఎప్పటివరకైతే యువత మేల్కోదు, ఎప్పటివరకైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, సవర్ణ వర్గాలన్నీ మేల్కోవు,
అగ్రవర్ణాలు ఉన్న పేదలందరూ మేల్కోరు, ఆ ప్రాంతం త్వరితగతిగా బాగుపడే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మనం తెలుసుకోవాలా, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా మనకు రావాల్సిన ప్రతి అంశాన్ని కూడా తెలుసుకొని నడుచుకోవడం వల్ల త్వరితగతిగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని మీడియా ద్వారా యావత్ యువకులకు నా పిలుపుగా, నా కోరికగా, నా రిక్వెస్ట్గా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ఆఖరి దశకు చేరేంత వరకు ఈ పోరాటం ఎక్కడ ఆగదు. మేము పార్టీలో ఉన్నా కూడా మాకు ఆ ఫ్రీనెస్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ నిర్భయంగా మాట్లాడగలుగుతా ఉన్నాం. ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే లిబరల్గా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకపోతున్న విషయాన్ని మరొకసారి నాంది పలుకుతూ పత్రికా విలేకరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన పార్టీలు అన్నిటిని కూడా మీరు కూడా చూసిరు, మీరు కూడా విసిగి చెందిరు, కానీ ఇది సాధిస్తారు అని అనుకోలే. కానీ ఇలా మీ అందరికి తెలుసు ఒక ప్రాసెస్ మొదలవుతుంది. ఇలా దీనికి కూడా పరిగి ఎమ్మెల్యే గారు ముఖ్య భూమిక పోషించాడు. పరిగి ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి అన్న గారు కూడా రామ్మోహన్ రెడ్డి అన్నను 2017 మోసం చేసింది ఆ పార్టీ. ఇవాళ మేమందరం కూడా కృషి వల్ల ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లాను తప్పకుండా సాగునీరు, తాగునీరు సాధించుకోవాలని చెప్పి వాళ్ళు బాదరగా వాళ్ళు ఏ అనుమతులు లేకుండా, ఏ నీటి కేటాయింపు లేకుండా ఇష్టానుసారంగా పాలమూరు రంగారెడ్డి ప్రయత్నం చేయబోయారు, కానీ పూర్తి కాలేదు. ఒక 30% మాత్రమే అక్కడక్కడ రిజర్వాయర్లు కట్టిరు తప్ప ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూస్ కెనాల్ కానీ, మెయిన్ కెనాల్స్ కానీ ఎక్కడ కానీ ల్యాండ్ ఎక్వేషన్ చేయలే. కానీ ఇవాళ వాళ్ళు లక్షిందేపల్లి కనీసం సర్వే చేయలే, 90% పూర్తని చెప్తా ఉన్నారు. నేను అంటా ఉన్నా, రాజకీయాలలో విలువలతో బతకాలి. రాజకీయాలలో ప్రజలు ఒక నమ్మకంతో మనల్ని, మన పార్టీలను ఆదరిస్తూ ఉంటాయి. వ్యక్తిని ఆదరిస్తారు, పార్టీలను ఆదరిస్తారు. కానీ మోసపూరితమైన మాటలు ఏదో చెప్పి పబ్బం గడుపుకొని రాజకీయ లబ్ధి పొందే మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఇది మేము ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడితే మా యొక్క సమయం వేస్ట్, అది ప్రజలు కూడా క్షమించారు. కాబట్టి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. పదే పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయిందని చెప్తాడు. ఒక తోకమూతు లేడు, తాడు బొంగరం లేనోడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాడు. గిట్ల అంటే కాలువలు వాడతాయంట, గిట్లనేనంట, ఏల్తో గిట్ల అంటే రాజకీయాలలో ఉన్నాం, వినయ విధేయత ఉండాలి, అవగాహన ఉండాలి. ప్రజలు ఏమనుకుంటారు, మీరు మాట్లాడే మాటలు అబాస్పాలు అవుతూ ఉన్నారు. కాబట్టి మాది మోసపూరితమైన పార్టీ కాదు. ఇలా మన రాష్ట్రం రైతు బిడ్డ, మన పాలమూరు ముద్దు బిడ్డ, దాంట్లో మన అనుభవం కలిగిన జూపల్లి కృష్ణారావు మంత్రిగా, వాకాటి శ్రీహరి అన్న గ్రామస్థాయి నుంచి పోరాటం చేసిన వాడు. వాళ్ళ ప్రియారిటీ కాదు, ఇలా లక్షిందేపల్లికి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి బల్ల గుద్ది మాట్లాడాడు.